ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. ఈ యొక్క అధ్యాయాలలో అనగా 6వ అధ్యాయంలో కానివ్వండి, 7వ అధ్యాయంలో కానివ్వండి, 9వ అధ్యాయంలో కానివ్వండి, 11వ అధ్యాయంలో కానివ్వండి, ఇక్కడంతా కూడా యెషయా గారు యేసు ప్రభు వారి యొక్క జన్మను గురించిన ప్రస్తావన ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 13వ వచనములో ఒక మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుడుతుంది అన్నటువంటి మాటని ఆయన వాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే ద హోలీ సీడ్ షల్ బి ఇట్స్ స్టంప్ అన్న మాట మనకు అక్కడ చెప్పబడుతుంది. అనగా యేసు ప్రభు వారు యొక్క పరిశుద్ధమైనటువంటి చిగురుగా ఆయన వస్తాడు అన్నటువంటి విషయము, ఆయన ఒక చిగురులాగా ఫలిస్తాడనేటువంటి విషయాన్ని యెషయా గారు ముందుగానే ప్రస్తావించినట్టుగా మనం చూస్తాం. 7వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు తనంతకు తానుగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఒక సూచన ఏంటంటే, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలును పేరు పెడతారు అన్నటువంటి విషయాన్ని అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. సాధారణంగా స్త్రీ పురుషుల కలయిక వలన సంతానం భూలోకంలో జన్మిస్తుందని మనకు తెలుసు. కానీ యేసు ప్రభువారు ఒక కన్యక గర్భమున పుడతాడన్నటువంటి విషయాన్ని ముందుగానే క్రీస్తు వారి యొక్క రాకడకు పూర్వమే దాదాపు 536 సంవత్సరాల ఆ ప్రాంతంలో యెషయా గారు ఈ ప్రవచనాన్ని చెప్పినట్టుగా మనం చూడగలం. అనగా యేసు ప్రభువారు ఎంత స్పష్టంగా ఆయన కన్యక గర్భాన పుడతాడో దాని గురించి యెషయా గారు ప్రవచించడం మనం చూస్తాం. 9వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు కుమారుడిగా ఆయన మనకు అనుగ్రహించబడినట్టుగా 6వ వచనంలో మనము గమనిస్తాం. 11వ అధ్యాయంలో ఆయన దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడుగా ఒక లేత చిగురుగా ఆయన వస్తాడన్నటువంటి విషయాన్ని 11వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తాం. ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క రాకడను గురించి ముందుగానే తన ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా పలికించినటువంటి ప్రవచనాలు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క జన్మ ఒక ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన కాదు, కానీ అది దేవుని చేత నిర్ణయించబడినటువంటి ప్లాన్డ్ బర్త్ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అది కూడా మనందరి యొక్క రక్షణార్థమై, మనము విమోచించు నిమిత్తమై, మనకు విడుదల అనుగ్రహించు నిమిత్తమై యేసు ప్రభు వారిని దేవుడు ఈ లోకానికి నరరూపిగా పంపాడన్న వాస్తవాన్ని మనం గుర్తిద్దాం. ఆ దేవుడు మనతో ఉండడానికి కొరకు వచ్చాడు, ఇమ్మానుయేలుగా ఉండడానికి కొరకు వచ్చాడు. దేవుడు మనకు తోడు, అనగా దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్ అన్నటువంటి మాట. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనం నుంచి చివరి వచనం మనం చదువుకుంటే యేసు ప్రభు వారికి ఇవ్వబడిన పేరు ఇమ్మానుయేలు, ఆ దేవుడు మనకు తోడు అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది. దేవుడు మనతో ఉండడానికి కొరకు వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపములో ఆయన మనలో జీవిస్తూ ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన జీవితాంతం వరకు కూడా ఆయన మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఆ ఇమ్మానుయేలు దేవుణ్ణి, యెషూవా దేవుణ్ణి మనం స్తుతిద్దాం. ఆయన మన కొరకు ఈ లోకానికి నరరూపిగా వచ్చినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనం గుర్తు చేసుకొని సంతోషిద్దాం, ఆనందిద్దాం, ప్రభువునకు తగినంత స్తుతులు చెల్లిద్దాం.